తిరుమలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రక్షాళన చేపట్టిందని, తిరుమలలో తట్టాల పేరుతో కొత్త గోళ మొదలైందని, ఇది జనసేన మీదకు వేస్తున్నారని, జనసేన కూటమి ఎవరికి తట్టాలకు అనుమతి ఇవ్వలేదని, దీనిపై విజిలెన్స్ వారు విచారణ చేపట్టారని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 రోజులుగా భక్తులు నడవకుండా తట్టలు వెలిశాయని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డి బంధువులకు, అనునాయకులకు 250 తట్టలిచ్చాడు. తట్టలు కోట్లలో జరిగే స్కామ్ ఇది. 20 సంవత్సరాలలో అక్రమంగా తట్టలు వెలిశాయని పేర్కొన్నారు. తిరుమలలో భక్తులకు సేవలు అందించాలి, లైసెన్స్ లేని తట్టలను తొలగించాలని డిమాండ్ చేశారు. జనసేన కూటమి ఎవ్వరికి తట్టలకు అనుమతి ఇవ్వలేదని, దీనిపై విజిలెన్స్ వారు విచారణ చేపట్టారని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యేపై కూడా దీనిపై అనవసరంగా కొందరు రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళన చేయాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడంలో ఒక్కొక్కటిగా మీరు చూసుంటారు. మఠాల మీద అక్రమంగా మఠాల వ్యాపారాలు కానివ్వండి, మఠాల నిర్మాణము, అక్రమ టికెట్ల పైన ఇవన్నీ కూడా జనసేన పార్టీ ఎప్పటికప్పుడు తీసుకుని ప్రజలకి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కొత్త గోళ మొదలు, తట్టగోళ, తిరుమల తట్టల గోళ, ఇది జనసేన పైన ఉద్దేశిస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తిరుమలలో అనాథరైజ్డ్ గా తట్టలు పెట్టుకున్నారని చెప్పి గత 2-3 రోజులుగా కొన్ని సోషల్ మీడియాలో, కొన్ని పత్రికలు రావడం చాలా బాధాకర విషయం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. తిరుపతిలో నన్ను చూస్తూ, ఇక్కడ స్టేజ్ పైన చూస్తూ, ఇంకొంచెం చూస్తూ ఓట్లేసింది కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన సిద్ధాంతాలు నచ్చి ఓట్లేసి తిరుపతిలో 62,000 మెజార్టీ మేము గెలిచామంటే తిరుపతి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం. గత ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి అనే కుమారుడు ఏవైతే చేశాడో అవి చేయకుండా తిరుపతి ప్రజలను కాపాడదాం. అదే విధంగా తిరుమలలో అక్రమంగా ఉన్న వ్యాపారాలు కానివ్వండి, తిరుమల లోపల గుళ్ళో ఉన్న విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తామన్న ఆలోచనతో చేసిన భాగమే ఇవన్నీ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మేము ఈ రోజు చెప్పేది అంటే, పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ఎటువంటి అవినీతి అక్రమం జరిగినా ఒప్పుకునే ప్రసక్తులు లేదు. అది ఎవరైనా సరే ఒప్పుకోరని చెప్పి గతంలో కూడా చెప్పాం. తిరుమలలో అనాథరైజ్డ్ గా గత 10 రోజులుగా పిలిగ్రిమ్ నడిచిపోయే దారి లేకుండా కూడా తట్టలు ఆక్రమించారని ఫోటోలు పంపించారు. మనం చూస్తున్నాము. ఇవన్నీ నిజంగానే జగన్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రశాంతమైన వాతావరణం తిరుమల ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయినాక 250 పైగా తట్టలు ఇచ్చాడు. అనాథరైజ్డ్ గా షాపులు ఇచ్చాడు. అంటే వాళ్ళ బంధువులకి, ఆయన భజన చేసే 1-2 మీడియా సంస్థల వ్యక్తులకి, ఆయనకి బాగా మసాజ్ చేసే వ్యక్తులకి, ఆయనకి ఎవరైతే బాగా ఉండబలుగుతా ఆ వ్యక్తులకి షాపులు ఇచ్చాడు, తట్టలు ఇచ్చారు. మళ్ళీ చైర్మన్ మానవుడు కరుణాకర్ రెడ్డి గారు ఆయనకి భజన చేసే మీడియా సంస్థలకు సంబంధించిన 1-2 వ్యక్తులకి, ఆయనకు కావాల్సిన బంధుమిత్రులకి, ఆయనకు కావాల్సిన కార్యకర్తలకి తట్టలు, షాపులు ఇచ్చారు. మేము రాగానే అవి తీసేస్తామన్నాం. ఆల్మోస్ట్ కొన్ని తట్టలు తీసేస్తాం. అన్ని జరుగుతాం, విచారిస్తున్నాం. ఏదైతే అనాథరైజ్డ్ గా ఉన్నాయి తట్టలు, అవన్నీ కూడా మేము తీస్తున్నాం. ఎందుకంటే ఈ తట్టల్ని పెద్ద కోట్లలో జరిగిన స్కామ్ ఇది. తిరుమలలో చాలా మంది తెలియజేసి అంటే ఏదో 2,000-3,000 తీసివేసుకుంటాము, మన అధికారం చేతిలో ఉంది కదా అనుకుంటే కుదరదు. జనసేనలో అది కుదరదు. 93లో 270 తట్టలు ఉన్నాయి తిరుమలలో. 93లో అఫీషియల్ గా తిరుమల తట్టల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో. గత 5 ఏళ్లలో తట్టలు మార్చుకోవడానికి, తట్టలను తీసుకోవడానికి, అనాథరైజ్ పెట్టుకోవడానికి కోట్లలో స్కామ్ జరిగింది వాస్తవం. ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈ ప్రభుత్వంలో బయట పెడతాం. దయచేసి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు మేము ఎక్కడ కూడా అనాథరైజ్ తట్టలు పెట్టలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన తట్టల పర్మిషన్లే.